ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూన్ 20వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం. ఈ గుండాల మండలంలో మొత్తం 11 గ్రామాలు ఉన్నాయి. ఈ 11 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కొరకు ప్రార్థించడానికై మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గుండాల మండలంలో ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లు సహాయము దయచేయండి. ప్రతి గ్రామంలో విరివిరిగా సువార్త అందించబడినట్లు మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ గుండాల మండలాన్ని మీకు సమర్పిస్తూ ఈ మండలంలో నివసిస్తున్న నీ ప్రజలను కూడా మీరు దీవించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయము 21 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అంతటా ఆయన తన శిష్యులను పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తలులను ఏర్పరిచిన తర్వాత ప్రజలు ఆయనను విస్తారంగా వెంబడించినట్లు నిన్నటి దినము వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 21 మాటలో యేసు ప్రభుల వారు తన శిష్యులు తట్టు పారజూచి ఇట్లంటున్నారు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఎవరు బీదలు? శిష్యులు బీదల వారిగా ఉన్నారు. ఎందుకు వారు బీదవారిగా ఉన్నారంటే, వారు అప్పటికే సమస్తమును విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వచ్చారు. వారి ఆస్తులను, వారి అంతస్తులను,
సకల సౌకర్యాలను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పిలుపుకు లోబడి వారి జీవితాలను సమర్పించుకున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆనాడు శిష్యులకే కాదు, ఈరోజు బీదవారిగా ఉంటున్న వారిని దేవుని వాక్యం బలపరుస్తుంది. బీదలైన మీరు ధన్యులని, దేవుని రాజ్యము మీదని ప్రభు చెప్తున్నారు. మనము పూర్వకాలంలో చేసిన భక్తి, బీదవాడు ఇంత స్వతంత్రంగా ప్రభు దగ్గరికి వచ్చేవాడు కాదు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని బలపరుస్తూ ఉన్నారు. మనము రెండవది చూసినట్లయితే, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులని, మీరు తృప్తిపరచబడతారు అని ప్రభు తన శిష్యులతో చెప్తూ ఉన్నారు. మనము రెండు ప్రాముఖ్యమైన విషయాలను చూడాలి. బీదలైన వారు ధన్యులు, దేవుని రాజ్యము మీద అన్నారు. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు అనే సుప్రభులు వారు అంటూ, మీరు తృప్తిపరచబడతారు అని. ఆయన మాటలు ఎంతో గొప్పవి, ప్రభు మాటలు ఎంతో విలువైనవి. మీరు దయచేసి గమనించండి. ఈ మాటలు అంటారు ప్రభు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అంటా ఉన్నాడు. 3 విషయాలు మనం నేర్చుకోవాలి. బీదలమైనందుకు ధన్యులముగా ఉంటామని, మనము దేవుని రాజ్యానికి వారసులమవుతామని ప్రభు చెప్తూ ఉన్నారు. రెండవది, ఇప్పుడు ఆకలి కొంటున్న మీరు ధన్యులని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు తృప్తిపరచబడతారని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, మనము బీదవారిగా ఉంటే ధన్యులమవుతాం. ఎందుకంటే ఆయన రాజ్యము మనది. ఒకవేళ ఆకలి కొని ఉంటే మనము తృప్తిపరచబడతామని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ సమస్యలు బట్టి, పేదరికాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, అవమానాలు బట్టి, నిందలు బట్టి మనం ఏడుస్తున్నట్లయితే, కుటుంబంలో సమాధానం లేదని ఏడుస్తున్నట్లయితే, కుటుంబంలో నెమ్మది లేదని ఏడుస్తున్నట్లయితే, మనము ధన్యులమని యేసు ప్రభు చెప్తున్నారు. ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఎక్కడ నవ్వుతామండి? ఎక్కడండి సంతోషిస్తామండి? ఎక్కడండి తృప్తిపరచబడతామంటే ఆయన రాజ్యంలో. ఆయన రాజ్యంలో ఏడుపు లేదు, ఆయన రాజ్యంలో ఆకలి లేదు. కనుక ప్రభునందు ప్రియమైన నా సహోదరి నా సహోదరులారా, ప్రభువారు 12 మంది అపోస్తులైన శిష్యులకు ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం వింటున్న మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. రండి, ఆయన రాజ్యానికి మనం హక్కుదారులముగా ఉందుముగాక. ఆకలి కొంటున్న మనం తృప్తిపరచబడుదుముగాక. ఏడ్చుచున్న మనం నవ్వుదుముగాక. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపజేసి మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకే మీకు వందనాలు. అవును తండ్రి, బీదలమైన మేము ధన్యులమని, ఆకలి కొంటున్న మేము ధన్యులమని, ఏడ్చుచున్న మేము ధన్యులమని మీ శిష్యుల ద్వారా మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.